హలో, చెప్పండి సదానంద గౌడ్ గారు. మేము ఇంత ముందుకు గ్రామీణ ఊర్లలో ఉండేవాళ్ళం, అనుమానం ఏం లేదు. ప్రజలతో సంబంధాలు ఎక్కువగా ఉండే. ప్రస్తుతం అది కొంచెం తగ్గిన మాట వాస్తవం. మేము మండల హెడ్ క్వార్టర్ ఉంటున్నాం, దానికి ఏం లేదు. కానీ ఉన్న ప్రభుత్వం వైపు నుంచి కూడా చేయవలసిన పనులు ఏం చేయకుండా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు స్వయాన 3 లక్షల మంది పిల్లలు ఎన్రోల్మెంట్ చాలా శుద్ధ తప్పది. 30,000 నుంచి 40,000 కన్నా ఎక్కువ ఎన్రోల్మెంట్ రాలా. అది అంటే అధికారులు ముఖ్యమంత్రి గారిని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎన్రోల్మెంట్ లేదు, 3 లక్షలు కాదు, 1,00,000 కూడా రాదు. 30 నుంచి 40,000 మధ్యనే ఎన్రోల్మెంట్ అయింది. అదే విధంగా ప్రైమరీ సెక్టార్ లో ఒకే ఒకటి మనం అడిగేది, పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండవలసిందే. 5 తరగతులు ఉంటే 5 మంది ఉపాధ్యాయులు ఉండవలసిందే. అక్కడ స్కావెంజర్ ఉండవలసిందే. ఇవన్నీ కూడా గత 15-20 సంవత్సరాల నుంచి మర్చిపోయాం. మనం 5 ఏళ్ల తర్వాత పిల్లల్ని ఎన్రోల్మెంట్ చేసుకున్నాం. ఇప్పుడు 1000 పాఠశాలకు అనుమతి వచ్చింది. మా పాఠశాలలు ఎన్ని మొత్తం 18,000 పైచిలకు ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఈ రోజు 1000 పాఠశాలలే ప్రైమరీ స్కూల్, ప్రీ ప్రైమరీకి అనుమతిస్తున్నట్లు అన్ని పాఠశాల కామన్ చట్టంగా అందరూ ఎన్రోల్మెంట్ 3 ఏళ్ల తర్వాత ఎవరైనా సరే మేము తీసుకుంటాం. ఆ కోణంలో ప్రభుత్వం ఆలోచన జరగాల. ఆ వసతులు ఆ టీచర్లు ఆయాలు కల్పించాలా. ఇక్కడ ప్రైమరీ స్కూల్స్ ఎన్రోల్మెంట్ జరుగుతూనే మాత్రమే మాకు ఉన్నత పాఠశాలకు పైకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అదే విధంగా భోజనంలో కూడా వాస్తవం శ్రీపాల్ గారు స్పష్టంగా చెప్పారు. గురుకుల స్కూళ్లలో ఎందుకు వెళ్తున్నా అక్కడి భోజనం ఇక్కడ భోజనం వ్యత్యాసం ఉంటుంది. అది కరెక్ట్ కాదు. అదే విధంగా పాఠశాలకి ఈ రోజు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లో మీరేమంటారు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అయితే ఈ ప్రభుత్వం ఆలోచన తీసుకొస్తుందో అది అట్టర్ ఫ్లాప్ అయ్యే పాఠశాలలు. ఎందుకొరకంటే మీకు స్పష్టంగా చెప్తున్నా, బాసరలో మీరు చూడండి, ఇప్పుడు IIIT దగ్గర ఎందుకు ఇన్ని ఉద్యమాలు జరుగుతున్నాయి తెలుసా మీరు? అక్కడ వాళ్ళ ప్రభుత్వం అంచనా ప్రకారం ఈ రోజు 1,600 మంది హాస్టల్ కి ఇస్తామంటున్నారు. 1,600 మంది ఒకే దగ్గర ఉంచుతామా? ఉంచిన సందర్భంలో అనుకోకుండా కలుషితం భోజనం ఏదైనా కలుషిత ఆహారం జరిగినట్లయితే ఎంత మంది ఇబ్బంది వస్తారు? పురుగులు వస్తున్నాయని జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు బాసర్లో, ఆదిలాబాద్ జిల్లాలో. శ్రీ చైతన్య నారాయణ హాస్టల్స్ లో అంతకంటే ఎక్కువ మంది ఉంచుతున్నారు. 3-4 వేల మంది. ఒక దగ్గర 1,600 మంది శ్రీ చైతన్య లేరా? ఒకటే దగ్గర లేరు. వాళ్ళ కాంప్లెక్స్ 400-500 కన్నా దాటరు. కాకపోతే వేరు వేరు బిల్డింగ్లు పెడుతున్నారు. కింద భోజనం ఉంటది, పైన రూమ్ ఉంటది, పైన క్లాస్ ఉంటది. వాళ్ళకు మనం అంటే ప్రైవేట్ సెక్టార్ కు గవర్నమెంట్ సెక్టర్ ఒకటి. ఇక్కడ టీచరే హెడ్ మాస్టరే మీరే ముందు చెప్పారు, గంట మేమే కొట్టుకోవాలి, తాళం మేమే వేసుకోవాలి. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవం. ఈ సంవత్సరం కొంచెం మెరుగైన పరిస్థితికి వచ్చాం. కానీ పిల్లవాడికి ఇప్పుడు ఈ రోజు ఉన్న పరిస్థితిలో పిల్లవానికి మేము చదువు చెప్పే సమయాన్ని మాకు తగ్గిస్తున్నారు. ఈ రోజు అన్ని అంశాలు ఆన్లైన్ లో మేము పుస్తకాలు ఇచ్చాము, బుక్స్ తో పాటు డ్రెస్సులు ఇచ్చాము. ఆన్లైన్ లో ఎన్రోల్మెంట్ చేయాలి. అది ప్రైమరీ స్కూల్ టీచర్కి ఎంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రతి పాఠశాలలో కంప్యూటర్ టీచర్ ఉండాలి. ఉన్నత పాఠశాలల్లో చాలా కంప్యూటర్స్ ఇచ్చున్నాం మనం. 1,000 స్కూల్ పథకం కింద ఇచ్చాము, 500,000 పథకం కింద స్కూల్ కంప్యూటర్స్ ఇచ్చాము. కానీ వారిని బోధన చేయడానికి కంప్యూటర్ టీచర్స్ లేరు. కరెంట్ ఫ్రీగా ఉంది ఇప్పుడు. కానీ ఒక టీచర్ని ఇవ్వగలిగితే మరి చాలా బాగా ఉంటుండే. ఆ టీచర్ని ఇంతవరకు ఇవ్వట్లే. అదే విధంగా క్రాఫ్ట్ టీచర్స్ మేమంతా చేస్తున్నాం. క్రాఫ్ట్, డ్రాయింగ్ ఆ పోస్ట్ అన్ని తీసేశారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్లో క్రాఫ్ట్, డ్రాయింగ్ ఉన్నది కదా, మరి ఉన్న వ్యవస్థను ఎందుకు రిక్రూట్మెంట్ చేయట్లేదు? అంతా కూడా ప్రభుత్వము కావాలని కూడా కొంత అంటే గత ప్రభుత్వము ఆ కోణంలో పరిశీలించిన మాట వాస్తవం. ఎన్ని మంత్రి గారి దగ్గర ఎన్ని మాట్లాడినా గతంలో ఏం చేసినా ఫలితం జరగలేదు. కానీ ఈ ప్రభుత్వం కొంత జరుగుతుంది. కానీ ఇప్పటికి కూడా అధికారులు ప్రభుత్వాన్ని ఓపెన్ గా చెప్పగలగాల. ఇవాళ ఆకులూరి మురళి గారు మండలంలో 1, 2, 3 పాఠశాలలు చేస్తే బాగుందని చెప్తున్నారు. అది పట్టణానికి ఏదో అక్కడక్కడ చెప్పొచ్చు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో అది సాధ్యమయ్యే పని కాదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు టీచర్ ఒక టీచర్ని పెట్టి 60-50 మందికి బోధించు, 40 మందికి బోధించు అంటే కాదు. తరగతి గది ఒకటి పెట్టండి. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ప్రయోగాత్మకంగా పరిశీలిద్దాం. మండలంలో 10 పాఠశాలలు చూద్దాం. ఆ రకంగా ఆ కోణంలో పరిశీలించలేదు. ఎంతసేపటికి ఈ రోజు SCRT ఉంది, NCERT నేషనల్ ఉంది, SCRT రాష్ట్రం ఉంది. SCRT వాళ్ళు ఏం చేస్తున్నారు టీచర్ కు అంటే వేసవి సెలవుల్లో మొన్న శిక్షణ ఇచ్చారు మాకు అందరికి. 1,00,000 మంది టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి చెప్పన్నా
వాళ్ళు తరగతికి ఎదుగు వెళ్తే ఎస్సీఆర్టీ వాళ్ళు చేసే పని ఏంటంటే నువ్వు 3వ పాఠంలో సోషల్ చెప్తున్నా 3వ పాఠంలో 7వ పేజీ బోధించు, మరుసటి రోజు 8వ పేజీ బోధించు, ఈ రకంగానే బోధించు, ఇవే బోధించు, ఈ రకంగానే బోధన అభ్యసనం చేయండి. ఇలాంటివి తప్పుడు ఎస్సీఆర్టీ నిర్ణయాలు. రకరకాల ఇబ్బందులు ఈ ఎస్సీఆర్టీ వాళ్ళు కూడా ఉపాధ్యాయుల మీద. ఎంతసేపటికి పర్యవేక్షణకు వచ్చే అధికారులు రెగ్యులర్ అధికారులు లేరు, డిప్టీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ లేరు, రెగ్యులర్ ఎంఈఓ లేరు. వచ్చే పాఠశాలలో ఫలితాలని కానీ విద్యార్థుల బోధనా ప్రక్రియని పరిశీలించడానికి వచ్చే వాళ్ళు మా టీచర్లే. ఆ టీచర్లు వచ్చేవాళ్ళు ఈ రోజు ఒక ఆయన ఎంఈఓ గారు వస్తారు, మండల విద్యాధికారి. ఆయన ఎఫ్ఎల్ని ఇలా చేసినవా, ఇది బోధించినవా అని ఈ రోజు అడిగిపోతారు. మరుసటి రోజు 2 రోజుల తర్వాత ఇంకొక టీం వస్తుంది, ఆ టీచర్లకు సంబంధించిన ఒక ముగ్గురు, ఆయన ఇంకో రకంగా బోధించమని చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకొక డిప్టీ స్థాయి అధికారులు వేరే వాళ్ళు వచ్చిండ్రు, మీరు ఇలా కాదు బోధించే, ఇలా బోధించాలి. టీచర్ ని ఓపెన్ గా, ఒకప్పుడు పెద్ద బాల శిక్ష చదువుకున్న టీచర్ 10వ తరగతి లెక్కలు బోధించిన సంఘటనలు కోకొలలు. అసలు టీచర్ని బోధిస్తలే, బోధనకు వినియోగించకుండా రకరకాల ఇతర పనులకు అప్పగిస్తున్నారే. తను ఎంతసేపటికి లెసన్ ప్లాన్ ఇలా రాయాలా, అలా రాయాలా, ఎలా రాయాలో. నేను బీఈడి చేసి వచ్చిన, ఎంఈడి చేసి వచ్చిన. ఈరోజు ముఖ్యమంత్రి కూడా చెప్పారు స్పష్టంగా, మా టీచర్ క్వాలిఫైడ్, ఎంఏ, ఎంఎడ్, బిఎస్సీ, బిఎడ్ అని చెప్పారు కదా. ఇక ఇంత క్వాలిఫైడ్ మాకు ఇవన్నీ ఈ ఎస్సీఆర్టీ వాళ్ళు కూడా వ్యవస్థ నాశనం చేయడానికి ఉన్నట్టుగా మేము భావిస్తున్నాం. ఒకవేళ మంచి ఫలితాల వైపు కాకుండా వాళ్ళ సొంతంగా వాళ్ళ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడానికి, అక్కడ డిప్యుటేషన్ల పైన పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వాళ్ళకు పని కల్పించుకోవడానికి ఈ రకంగా చేస్తూ విద్యా వ్యవస్థను కొంచెం అవునన్నా కాదన్నా నాశనానికే వాళ్ళు ఉన్నట్టుగా మేము గమనిస్తున్నాం. శ్రీపాల్ రెడ్డి గారు.